మిగతా అప్డేట్ చూస్తే నటి రన్యారావు సవతి తండ్రి కర్ణాటక డీజీపీ ర్యాంక్ అధికారి రామచంద్రరావుపై వేటు పడింది. తప్పనిసరి సెలవుపై కర్ణాటక ప్రభుత్వం పంపించి వేసింది. ఆయన స్థానంలో అదనపు డీజీ శరత్ చంద్రకు బాధ్యతలు అప్పగించింది. ఇటీవల గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావుని అరెస్ట్ చేశారు. అయితే సవతి తండ్రి ప్రోటోకాల్తో ఇన్నాళ్లు తనిఖీలు లేకుండా రన్యారావు తప్పించుకుంది. డిఆర్ఐ అధికారులకు అందినటువంటి సమాచారంతో తనిఖీలు చేయగా సుమారు 14 కేజీలకు పైగా బంగారం, విదేశీ కరెన్సీ లభించింది. ఈ క్రమంలో సవతి తండ్రి రామచంద్రరావు పాత్రపై పలు ఆరోపణలు రావడంతో ఆయనను తప్పనిసరి సెలవుపై కర్ణాటక ప్రభుత్వం పంపించింది. నటి రన్యారావు సవతి తండ్రి కర్ణాటక డీజీపీ ర్యాంక్ అధికారి రామచంద్రరావుపై వేటు పడింది. తప్పనిసరి సెలవుపై కర్ణాటక ప్రభుత్వం పంపించింది. ఇదే అంశంపై పూర్తి వివరాల్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ. చందు, దాదాపు రన్యారావు కేసు మాత్రము చాలా కీలక మలుపులు తిరుగుతుందని చెప్పవచ్చు. దాదాపు మనకు 3వ తేదీన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి నటి రన్యారావు దాదాపు అసలు ఎవరు ఊహించినటువంటి సంఘటన అని చెప్పవచ్చు. దాదాపు ఆమె గత నవంబర్ నుంచి తర్వాత డిసెంబర్ లో కానీ దాదాపు ఇప్పటి వరకు కూడా ఆమె దుబాయ్ టు తర్వాత మనకు బెంగళూరు అనేక ప్రాంతాల్లో కూడా ఆమె పర్యటించింది. ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారము ఆమె అంటే ఈ 6 నెలల్లో అంటే నవంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 13 సార్లు ఆమె దుబాయ్ పర్యటించినట్లు కూడా వివరాలతో మొత్తం అంతా కూడా కూపి లాగడంతో ఈ ఏదైతే గోల్డ్ స్మగ్లింగ్ కి సంబంధించినటువంటి విషయం బయటికి వచ్చిందని చెప్పవచ్చు. దాదాపు మనకు మార్చి 3వ తేదీన బెంగళూరులో జరిగినటువంటి ఏదైతే మనకు సంబంధించినటువంటి సమాచారం ప్రకారము రన్యారావు ఏదైతే ప్రయాణిస్తున్నటువంటి ముందస్తు సమాచారంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆమెని అడ్డుకోవడంతో ఈ మొత్తం అంతా కూడా వ్యవహారం అంతా కూడా బయటికి వచ్చింది. దాదాపు ఆమె నవంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైతే దుబాయ్ కి ఆమె అనేక సార్లు కూడా పర్యటిస్తుంది. కానీ ఇక్కడ ఆమె ఎన్నిసార్లు పర్యటించినా కానీ ఎక్కడా కూడా ఆమెకు సంబంధించినటువంటి సమాచారం కానీ ఎటువంటి అనుమానాలు కూడా రావడం అంటే బయటికి రాలేదు. అయితే దీనికి ముఖ్య కారణము ఆమె పినతండ్రి అయినటువంటి రామచంద్రరావు ఆమె డీజీ స్థానంలో ఉండడంతో ఆమెపై ఎవరు కూడా అనుమానపడడంతో ఇక్కడ ఆమెను ఎవరు కూడా అడ్డుకోవడం లేదు. కానీ 3వ తేదీన ముందస్తు సమాచారం అందడంతో కస్టమ్స్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను అడ్డుకోవడంతో ఆమె అంటే ఏదైతే ఆమె పర్యటిస్తున్నటువంటి బెంగళూరు విమానాశ్రయంలో ఆమెను అడ్డుకోవడంతో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు ఆమెని అడ్డుకోవడము తర్వాత ఆమెని మొత్తం అంతా కూడా పరీక్షించడంతో ఆమె ఆ సమయంలో దొరికినటువంటి దాదాపు 2 నుంచి 3 కోట్ల విలువైనటువంటి బంగారం ఆమె యొక్క శరీరం నుంచి తనిఖీల ద్వారా బయటపడడంతో ఒక్కసారి కూడా మొత్తం అంతా కూడా వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చిందని చెప్పవచ్చు. అయితే దీనికి ముఖ్య కారణం అంటే దాదాపు ఆమె 6 నెలల నుంచి కూడా దుబాయ్ టు ఇక్కడ అంతా కూడా పర్యటిస్తుంది. కానీ ఎప్పుడు కూడా ఆమెని ప్రోటోకాల్ అంటే ఒక డీజీ కూతురుకు సంబంధించినటువంటి ప్రోటోకాల్ ప్రకారంగా ఆమెని తనిఖీలు చేయకపోవడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయము. దీనిపై అటు కర్ణాటక ప్రభుత్వము తర్వాత అందరూ కూడా ఆరోపణలు తలెత్తడంతో ఒక్కసారిగా కూడా ఏదైతే తన పినతండ్రి అయినటువంటి రామచంద్రరావును నిన్ననే మొత్తం అంతా కూడా అక్కడే అంటే ఏదైతే కర్ణాటక ప్రభుత్వము తప్పనిసరి పరిస్థితుల్లో లీవ్ మీద అతన్ని పంపించడం జరిగింది. ఆయన స్థానంలో మనకు కేవే శరత్ అని డీజీ ఈ అధికారాలు కట్టబెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే మనము పూర్వపరాలు అంటే గతంలో జరిగినటువంటి ఏదైతే గోల్డ్ స్మగ్లింగ్ కి కూడా దాదాపు అనేక పర్యాయాలు కూడా మనకు తమిళనాడు కానీ తర్వాత మనకు కర్ణాటక ప్రాంతాలు చాలా సముద్ర తీర ప్రాంతాలు కావడంతో చాలా మంది కూడా పర్యాటకులు ఇక్కడ నుంచి కూడా గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతున్నటువంటి పర్యాయాలు చాలా కూడా బయటపడ్డాయి. కానీ ఈ రన్యారావు ఇన్నిసార్లు కూడా దాదాపు వెళ్ళడము తర్వాత రావడము ఆమెను ఎవరు కూడా తనిఖీ చేయకపోవడం అనేది కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామం. అయితే ఇక్కడ మనకు ఈమెకు 2018లో ఒక తెలుగు యాక్టర్ తో పరిచయం కూడా ఈ యొక్క గోల్డ్ స్కామ్ లో కూడా మనకు పేరు వినపడుతుంది చందు. రైట్. అంటే
సర్వీస్లో అంటే ఎవరైతే డీజీ ర్యాంక్ స్థాయి ఉన్నారో ఆయనకి ఫస్ట్ నుంచి కూడా సర్వీస్లో ఎలాంటి ఆరోపణలు ఎదుర్కోలేదు. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి కూడా ఆయన్ని పంపించివేయడం జరిగింది అధికారులు. మరోవైపు మీరు అన్నట్టు తెలుగు నటుడికి సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకి సంబంధించి మీ దగ్గర ఏమైనా వివరాలు ఉన్నాయా కళ? తెలుగు నటుడు దాదాపు ఈ గోల్డ్ స్మగ్లింగ్ కి సంబంధించినటువంటిది మొత్తం అంతా కూడా కూపిలాగుతున్నారు. దీనికి సంబంధించినటువంటి పోలీస్ బృందం అంతా కూడా దాదాపు ఇక్కడ మనకు తెలుగు నటులు 2018లో రన్యారావు ఒక తెలుగు సినీ యాక్టర్ తో ఆమె సినిమా చేయడం అన్నది ఇక్కడ కూడా చాలా కీలకమైనటువంటి పరిణామం. అప్పటి నుంచి కూడా ఆమె మొత్తం అంతా కూడా అంటే ఎవరైతే మనకు తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దల సహాయ సహకారాలతోటి ఆమె ఈ గోల్డ్ స్మగ్లింగ్ కి పాల్పడింది అన్నటువంటి కూడా పేర్లు కూడా వినపడుతున్నాయి. తెలుగు నటుడు మనకు ఆమె శరత్ రాజ్ అన్నటువంటి తెలుగు నటుడు దాదాపు 3 సినిమాల్లో ఇతడు నటించడం జరిగింది. 2018లో పరిచయము అన్నటువంటి సినిమా తోటి వీళ్ళిద్దరి మధ్య స్నేహం కుదిరింది. అప్పటి నుంచి కూడా వీరిద్దరు కలిసి ఈ గోల్డ్ స్మగ్లింగ్ కి సంబంధించినటువంటి ఏదైతే వ్యాపార లావాదేవీలు చేస్తున్నట్లు కూడా పోలీసులు కూపిలాగుతున్నారు. దీనితో మొత్తం అంతా కూడా శరత్ రాజుని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అతని నుంచి కూడా పూర్తి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతము శరత్ రాజు వచ్చేసేసి ఈ పోలీస్ కి సంబంధించిన కస్టడీలో ఉండడము, తర్వాత ఆయన బెయిల్ పిటిషన్ కూడా అప్లై చేశారు, కానీ ఎక్కడ కూడా బెయిల్ పిటిషన్ కూడా రావడం లేదు. అయితే ఇప్పటికి సంబంధించినటువంటి వరకు దీని వెనకాల సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా ఇందులో భాగస్వాములు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ రన్యారావు ఒక్కరే కాదు, రన్యారావుకి సపోర్టింగ్ గా, ఎందుకంటే ఒక డీజీ క్యాడర్ కి సంబంధించినటువంటి కూతురు కావడంతో ఈమె వెనకాల చాలా పెద్ద సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నట్లు కూడా పూర్తి సమాచారం తోటే పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నారు. అయితే శరత్ రాజు చాలా కీలకమైనటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ రన్నరాజుతో శరత్ రాజు బిజినెస్ లావాదేవీలు, గోల్డ్ కి సంబంధించినటువంటి ఏదైతే బిజినెస్ కి సంబంధించినదంతా కూడా 2018 నుంచి కూడా ఈ వ్యాపారము జరుగుతున్నట్లు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో ముందుకు వెళ్తున్నారు. కానీ రాను రాను ఈ కేసుకు సంబంధించినటువంటి ఏదైతే మొత్తము ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు ఇందులో ఉన్నట్లు కూడా పోలీసులు కూపిలాగుతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం రాబట్టిన తర్వాత ఇది ఒక హై ప్రొఫైల్ లెవెల్ గోల్డ్ కు సంబంధించినటువంటి స్కామ్ అనేది మాత్రం ఇది చెప్పవచ్చు. చందు. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.